హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో అండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అవి ఉంటాయి కదా, వాటిల్లో కూడా మన ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఆ ప్లాస్టిక్ డబ్బాకి చిన్న హోల్స్ పెట్టి వాటికి డ్రైనేజ్ హోల్స్ అనమాట, పైన చిన్న చిన్న రాళ్ళు లాంటివి పెట్టుకోవాలండి. తర్వాత మామూలుగా గార్డెన్ సాయిల్ పాతది ఉంటుంది కదా, అది వేసుకోవాలన్నమాట ఒక లేయర్ లాగా. వేసుకున్న తర్వాత ఇంట్లో మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలన్నమాట. ఇగోండి ఉల్లిపాయ పొట్టు, కొత్తిమీర కాడలు ఇవన్నీ వేసేసాను. అవన్నీ వేసిన తర్వాత దానిపైనండి మనం కొంచెం మందంగా వేసుకోవాలండి మట్టి అనేది. ఎందుకంటే కింద లేయరు మామూలుగా వేసుకోవాలి, ఈ కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత వేసే మట్టి మాత్రం కొంచెం మందంగా వేసుకోవాలండి. ఎందుకంటే మనకి కిచెన్ వేస్ట్ తయారయ్యే లోపు, ఈ మట్టి మనకి రెడీ అయ్యే లోపు చక్కగా ఆకుకూర కూడా రెడీ అయిపోతుందండి. అందుకని ఇప్పుడు దీని మీద కంపోస్ట్ ఉందండి, మా ఇంట్లో తయారైన కంపోస్ట్ నేను చేసింది. ఆ కంపోస్ట్ వేస్తున్నాను అనమాట. ఈ పైన ఎండుగడ్డి లాంటిది కాకుండా కొంచెం పక్క నుంచి మెత్తటి తీసుకుని మనం ఈ కిచెన్ కంపోస్ట్కి వేసాను చూడండి, దానిలో వేసుకోవాలి. దాని మీద కంపోస్ట్ వేసుకుంటే మనం తయారైన కంపోస్ట్ చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతుందండి. మట్టి చూసారా పక్కన మెత్తగా ఉంది కదా, అది వేస్తున్నానండి. అది ఇంట్లో తయారు చేసింది, మంచి సువాసనతో చాలా బాగుందండి. ఏ బ్యాడ్ స్మెల్ లేదు, పురుగులు కూడా రాలేదండి. నేను చేసిన కంపోస్ట్ అది వేస్తున్నాను అనమాట. అది కొంచెం మందంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం విత్తనాలు వేసేసుకోవచ్చండి. అయితే మెంతులు నానబెట్టానండి నేను, ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను అనమాట. ఆ మెంతులు మనం ఇలా రెడీ చేసిన దాంట్లో అవి వేసుకోవాలండి. దగ్గరగా వేసుకుంటే బాగా వస్తాయండి. చూసారా, ఇలా గిన్నెలో నానబెట్టుకుని నైట్ తెల్లారి మనం ఇలా వేసుకోవచ్చండి. దగ్గరగా వేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా వేసుకున్న తర్వాత అవి కవర్ అయ్యేటట్టు పైన లైట్గా మట్టి జల్లుకోవాలండి. ఇవి ఆల్రెడీ తడిగానే ఉన్నాయి కదండి, కాబట్టి కొంచెం పొడి మట్టిలాగా జల్లుకుంటే సరిపోతుంది. చూసారా, గ్యాప్ లేకుండా చుట్టూ వేసేస్తే బాగా వస్తుందండి ఆకుకూర. ఇలా ఇంత చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు మన ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం ఒక రోజుకి సరిపడా ఆకుకూర పండించేసుకోవచ్చండి, ఈజీగా పండించేసుకోవచ్చు అనమాట. చూసారా, పైన కొంచెం మట్టి అలా వేసుకోవాలండి, పైన పొరలాగా. కొంచెం ఆ గింజలు కనిపించకుండానే వేసుకోవాలి. నేను కొంచెం వేస్తూ ఉన్నాను అనమాట. కనిపించినా ఏం పర్వాలేదండి, మొక్కలు చాలా తేలిగ్గా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, గింజలు వేసిన 3వ రోజుకండి ఇలా వచ్చాయన్నమాట, మొలకలు స్టార్ట్ అయినాయి. చూసారా, తర్వాత ఆ మన్నాడికి ఇంకొంచెం అండి ఇలాగా కరెక్ట్గా వారం రోజులకి మనకు ఆకుకూర తయారైపోతుందండి. చూసారా ఎంత చక్కగా వస్తుందో, ప్రతిదీ వేస్ట్ అవ్వకుండానే వస్తుందండి. కాకపోతే నేనేం చేశానంటే అండి, బాగా వర్షాలు పడుతున్నాయి కదా, నేను చూసుకోలేదండి. కొంచెం వీటిని తీసుకెళ్ళి బయట పెట్టానండి, వర్షం పడే చోట. దానివల్ల వారం రోజులు అయ్యేసరికి చూసారు, ఇది 4వ రోజు 5వ రోజు అనమాట. ఆకుకూర బాగా వచ్చిందండి. చక్కగా వచ్చేసరికి నేనేం చేశానంటే, కొంచెం మరీ నీడలో ఎందుకులే పెట్టడం అని చెప్పని తీసుకెళ్ళి వాన పడుతుందని ఐడియా లేదు నాకు, మామూలుగా బయట పెట్టేశానండి. బయట పెట్టేసరికి మొక్కలన్నీ వాలిపోయినాయండి. చూసారు ఎంత చక్కగా వచ్చిందో ఆకుకూర. కానీ అన్నీ కూడా ఇలా తిరగబడినట్టు అయిపోయినాయి అనమాట. మాకు ఒక రోజుకి పప్పులోకి వచ్చేసిందండి చక్కగా. చూసారా, మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎంత చక్కగా ఉందో చూడండి, వర్షం వల్ల అలా వాలింది అంతే. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.